రైతులకు నష్టం చేస్తుర్రని కల్తీ విత్తనాలు అమ్మేటోళ్లను పట్టుకుంటారు. నకిలీ మందులు తయారు చేసేటోళ్ల తాట తీస్తారు. సబ్సిడీల ఎరువులు సప్లై చేస్తారు. రైతుల కోసమని తీరొక్క పథకాలు పెట్టి ఎంతో గొప్పగా అరుచుకుంటారు. కానీ ఎన్ని చేస్తే ఏం లాభం? పండిన పంట అమ్ముకునే కాడ రైతుల కష్టాలను పట్టించుకునేటోళ్ళైతే ఒక్కళ్ళు లేరు. అందుకే ఇగో వడ్లు కొనే సెంటర్ల కాడ మళ్ళా ఎప్పట్లెక్కనే అవుతుంది. చూడుర్రి ఎట్లున్నాయో అన్నదాతల అరిగోసలు. 18 నంబర్లు 3 నేను 29వ తారీఖు లిస్ట్ లో మళ్ళీ 30వ తారీఖు లేదు, 31 శాతం చూసింది, 2వ తారీఖు శాతం చూసిండు. మళ్ళీ అందులోనే మోసాలే ఉన్నాయి. ఒక్కొక్క నెంబరు 4-5 నెంబర్లు ఉంటున్నాయి. వాళ్ళు పచ్చట్లు తీసుకురావడం, శాతం వచ్చింది చూపించడం, పచ్చట్లు కూడా కాట చెప్పడం, ఇట్లా మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ 6 రోజులు అవుతుంది మేము ఒడ్లు పోసి. 28వ తారీఖు గోపించిన, ఇవాళ 5వ తారీఖు. ఇంతవరకు నా శాతం వచ్చింది 2వ తారీఖు. ఇంతవరకు నా వేసిన దిక్కు దేవానం లేదు. ఎన్ని గోసలు, ఎన్ని కష్టాలు, ఎంత తిప్పలు చూడుర్రి అన్నదాతలకు. వడ్లు తెచ్చి వారం 15 దినాలు అవుతున్నా కూడా పట్టించుకునే నాదుడే లేడట మార్కెట్లా. మళ్ళా అందరికీ గంతేనా అనంటే కొందరు పచ్చి వడ్లు తెచ్చినా కొంటుర్రట. కడమ రైతులు తెచ్చిన వడ్లనేమో తేమ పేరు చెప్పి సంచులెవ్వని చెప్పి కాంటా పెట్టకుండా ఆపుతున్నారట. అందుకే మస్తు తల్లడిల్లిపోతుర్రు ఖమ్మం జిల్లాలున్న వైరా మార్కెట్లకు వడ్లు తెచ్చిన అన్నదాతలు. కాలుకేస్తే మెడకు, మెడకేస్తే కాలు కన్నట్టు తింపి చూస్తుర్రట. అట్లిట్లనా 15 రోజులు బట్టి వడ్లు ఎండు గప్ప అవుతున్నాయి. పురాగా ఎండితే ఇక రైతులు కూడా నష్టపోవడేనాయే. తేమ పేరు చెప్పి రైతులను నిండా ముంచుతుర్రు అధికారులు. సరే అట్లనన్నా కొంటుర్రా అనంటే ఆయనోళ్లకు ఆకుల్లా, కానోళ్లకు కంచాలల్లా అన్నట్టు ఎవళ్ళకో లాభం చేయనికే పచ్చి వడ్లు కొని ఎండిన వడ్లు ఆపుతున్నారంటే ఎంత ఘోరం చూడుర్రి. ఇగో ఇంకో రైతన్న చెప్తాడు ఈనూర్రి. వాళ్ళు నిన్న వేస్తున్నారు, నిన్న మొన్న నైట్ వేస్తున్నారు, మొన్న ఇలా వేస్తున్నారు, ఏదో ఒకటి వేస్తున్నారు. ఇప్పుడు అడిగితే బత్తాల్లో అంటున్నారు. ఆగో గట్ల చేస్తున్నారట. ఏం న్యాయం అన్నట్టు గిది. అందుకే మార్కెట్ల లొల్లికి దిగిర్రు రైతులు. పోలీసులు వచ్చి గట్లెట్లా చేస్తారు అని అధికారులను గట్టిగానే నిలదీసిర్రు. మరి ఇప్పటికైనా బుద్ధిగా అందరి వడ్లు కొంటారో లేదో చూడాలి గాని ఇంతకు అసలు మొన్న గెలిచిన లీడర్లు ఏం చేస్తున్నట్టు? రైతుల సమస్యలు పట్టించుకునే బాధ్యత లేదా అల్లకు? ఏ వానో గీనో వస్తే ఎట్లుంటే చెప్పుర్రి. రైతులు 6 గాలం కష్టం అంతా మన్నుల కలిసేదాకా చూస్తారా ఎట్లా? ఏం అధికారులో ఏం లీడర్లో పొర్రి. అవసరం ఉన్నంతసేపే రైతులు అటెంక కన్నెత్తి చూసుడన్న ముచ్చటే లేదు. ఇగో లీడర్లు ఇప్పటికైనా ఇటు వైరా మార్కెట్ మోకాన చూడుర్రి జరా. రైతుల ఆపతి సాపతి అరుచుకొని ఓటేసిన రైతుల రుణం తీర్చుకోరి.